హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లక్కారం అంటే మనకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో లక్కారం అని గేట్ ఉంటుంది. అక్కడ మనకు జాబ్ మేళా జరిగింది. ఆసరా ఫౌండేషన్ త్రూ మన బొల్లా శివశంకర్ గారు ఈ జాబ్ మేళా నిర్వహించారు. దాని గురించి మనకి ఈరోజు అక్కడికి వెళ్ళాం. మనము క్రౌడ్ బాగానే వచ్చింది అండ్ 60+ కంపెనీస్ కూడా వచ్చాయి అక్కడికి. అక్కడ ఇమీడియట్గా కొంతమందికి కొన్ని కంపెనీస్ వాళ్ళు అయితే అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. ఆ జాబ్ మేళా సక్సెస్ అయితే మంచిగా అయింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. కమిషన్ బేసిస్ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రాకేష్ కుమార్. సో లైవ్ కనెక్షన్స్ వచ్చానండి. వీఆర్ హైరింగ్ ఫర్ యాక్సిస్ బ్యాంక్, డైరెక్ట్ యాక్సిస్ బ్యాంక్స్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ స్పాట్ సెలెక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అనేది గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోండి. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్. ఓకే, వర్క్ లొకేషన్ వచ్చేసి పోచారంలో ఉంటుంది. డే షిఫ్ట్ ఉంటుంది అనమాట, 9 to 6. సండే హాలిడే ఉంటుంది. శాలరీ 16 to 20,000 ఉంటుంది అనమాట. అండ్ పిక్ అండ్ డ్రాప్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర. క్యాండిడేట్స్ పికింగ్ అండ్ డ్రాప్ కూడా చేస్తాం అనమాట. ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో మెనీ లొకేషన్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో లైవ్ కనెక్షన్ రూమ్, అక్కడికి వచ్చేసండి, మేల్ అండ్ ఫీమేల్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వరుణ్ మోటార్స్ నుంచి వ్యాస్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. రెస్పాన్స్ రావట్లేదబ్బా. గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకొంచెం గట్టిగా. రైట్. సో అమ్మాయిల వాయిస్ ఎక్కువ వినబడుతుంది, అబ్బాయిల వాయిస్ ఏం వినబడట్లేదు. గుడ్ ఆఫ్టర్నూన్. రైట్. సో మై సెల్ఫ్ వేదవ్యాస్, నేను వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, సో హైదరాబాద్ నుంచి రావడం జరిగిందండి. సో మా కంపెనీ వచ్చేసి సో ఇస్ ఇండియాస్ నెంబర్ 1 ఆథరైజ్డ్ డీలర్, సో ఆటోమొబైల్ కంపెనీ. సో మనకి కంపెనీ వచ్చేసి 3 స్టేట్స్లో ఉంది. సో ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక. సో ఈ 3 స్టేట్స్లో కలిపి ఇప్పటివరకు కూడా ఒక 600 టచ్ పాయింట్స్ ఉన్నాయి కంపెనీకి. సో మనకి రిక్వైర్మెంట్స్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ట్రైనీ టెక్నీషియన్స్ అండ్ సర్వీస్ అడ్వైజర్స్ అండ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఫ్లోర్ అంట. హిమబిందు మేడం, డిఎన్డి మేనేజ్మెంట్ సర్వీసెస్. వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నా పేరు హిమబిందు అండి. డిఎన్డి మ్యాన్ పవర్ సర్వీసెస్ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చాము. నాకు వచ్చేసి ఇంటర్మీడియట్ టు డిగ్రీ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా బీపీఓ సెక్టర్ సైడ్ కావాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినా పర్వాలేదు, ఓన్లీ తెలుగు వచ్చినా పర్వాలేదు. శాలరీ వచ్చేసి 12 to 18,000 ఉంటుంది. మనకు హైదరాబాద్ లొకేషన్, వర్క్ లొకేషన్ ఉంటుంది. రూమ్ నెంబర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ రూమ్ వచ్చి కలవండి. ఇంకా వేరే డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ నరేష్ సార్, శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ అని చెప్పండి ఒకసారి ఎవరైనా. అందరు. మా కంపెనీ వచ్చేసి శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ కంపెనీ, ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం. ఎంతమందికి వ్యవసాయం ఉంది? ఒక్కసారి హ్యాండ్ మీ. వ్యవసాయం ఎంతమందికి ఉంది? వ్యవసాయం చేసే రైతులు ఎవరున్నారు? ఫార్మర్ అగ్రికల్చర్ ఎంతమందికి ఉంది? సార్ రైతు బంధు ఎంతమంది తీసుకుంటున్నారు? అది మాత్రం ముందు రైతు. సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. కెమికల్స్ ఎరువులకు డిఫరెంట్గా ఎందుకు వాడాలి, అసలు కెమికల్స్ ఎరువులు వాడడం వల్ల నష్టం ఏంది, సేంద్రియ ఎరువులు ఎందుకు వాడాలి, అసలు అది ఎందుకు వాడాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంది అనేది జాబ్స్. ఓకేనా? మన కంపెనీ వచ్చేసి శ్రీ విజయ బయో ఫర్టిలైజర్స్ కంపెనీ. నా పేరు వచ్చేసి డి నరేష్. జాబ్స్ వచ్చేసి లోకల్ జాబ్స్, ఓన్లీ తెలంగాణ అండ్ ఏపీ. ఒక అర్థమైందా? నల్గొండ, నాగేటపల్లి లోకల్ డిస్ట్రిక్ట్స్ మొత్తం ఉంటాయి. జాబ్స్ వచ్చేసి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, 14,000 శాలరీ, రూమ్ ఫ్రీ ఉంటుంది. డ్యూటీ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to మార్నింగ్ 10:30 వరకే. ఎందుకు అంటే లోకల్ జాబ్స్. రైతులు ఎప్పుడు ఉంటారు? వ్యవసాయం చేసే రైతులు ఎప్పుడు ఉంటారు? మార్నింగ్ టైంలో ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? చీరలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళకి వెళ్ళడం, డైరెక్ట్గా కంపెనీ నుంచి వాళ్ళకి చెప్పడానికి, డైరెక్ట్ కస్టమర్ టు కంపెనీ.
అర్థమైందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మార్నింగ్ 6 to మార్నింగ్ 10:30 or 11 వరకే డ్యూటీ టైమ్స్. శాలరీ బేసిక్ వచ్చేసి ఓన్లీ ఎగ్జిక్యూటివ్స్ మాత్రం 14,000 శాలరీ. జిఎల్ ఎవరైతే గ్రూప్ లీడర్ ఉంటుందో వాళ్ళకైతే 20,000 శాలరీ. ఎవరైతే అగ్రికల్చర్ డిప్లొమా అండ్ క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అర్థమైందా? ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చి 2019, 2020, 2022 up to. So our salary will starting salary 15,000. First we will give 15 days we will do training, then will be appoint. If anybody want any details to come to room, first floor at left side, one room. Thank you. మనకి ఏంటంటే వాళ్ళకి జిఎస్ ప్రాసెస్ లో ఉంటుంది. జిఎస్ మ్యాపింగ్ లో ఎన్ని డిగ్రీ అంటే డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ అండి మనకి టాటా స్కై నుంచి సార్ వచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి. నేను టాటా ప్లే నుంచి వచ్చాను. నాకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి, 30 మెంబర్స్ కావాలి. శాలరీ వచ్చేసి 8 to 17,000 ఉంటుంది. మీ మండలాల్లో ఉంటూ మీ ఇంటి దగ్గరే ఉంటూ పని చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫస్ట్ రూమ్ నెంబర్ 3rd వచ్చి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కీర్తి మేడం, వెస్ట్ కార్ప్ నుంచి కీర్తి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు కీర్తి. నేను వచ్చాను. దాంట్లో ఓపెనింగ్ టు డిగ్రీ వరకు ఉన్నాయి. బ్యాంక్ సెక్టర్లో ఉన్నాయి. ఎంతైనా పర్లేదు, డిగ్రీ వరకు ఏదైనా ఓకే. హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ కానీ ప్రతి దాంట్లో ఉన్నాయి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే 2nd floor 2nd roomకి రండి. శాలరీ వచ్చేసి 15 to 20 వరకు ఉంటుంది. ఇమీడియట్లీ జాయిన్. మేల్స్ అయినా ఓకే, ఫీమేల్స్ అయినా ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ హెచ్ఆర్ అంటే మెడిప్లస్ నుంచి హెచ్ఆర్ లేదు. ఫైన్. కాఫీ డే నుంచి హెచ్ఆర్ సార్ మాట్లాడనుకుంటున్నాం. కేఫ్ కాఫీ డే. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అలానే ఉద్యోగార్జనకై వచ్చిన చౌటుప్పల్ మరియు పరిసర ప్రాంతాల గ్రామీణ యువతకి కూడా శుభ మధ్యాహ్నం, శుభోదయం కాదు. ఓకే, నా పేరు వచ్చేసి ఎం మంజయ్య. నేను కేఫ్ కాఫీ డేకి రీజనల్ హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను ఫర్ ఏపీ అండ్ తెలంగాణకి. సో టోటల్ నేను మొత్తం 45 అవుట్లెట్స్ హ్యాండిల్ చేస్తాను. సో ఓన్లీ హైదరాబాద్లో నాకు హ్యాండిల్ చేయాల్సిన 35 అవుట్లెట్స్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మేము డెసిగ్నేషన్ టీమ్ మెంబర్స్ అండ్ అసిస్టెంట్ కేఫే మేనేజర్స్ లెవెల్లో తీసుకుంటున్నాము. కనీస విద్యార్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉండాలి టీమ్ మెంబర్స్కి. అండ్ రీసెంట్లీ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారో, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అసిస్టెంట్ కేఫే మేనేజర్ లెవెల్కి వచ్చేసి డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇన్ ఎఫ్ఎన్బి సెక్టర్ అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్, లేదా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ సెక్టర్, లేదా రిటైల్ సెక్టర్లో కనీసం విద్యార్హత 2 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళు అసిస్టెంట్ కేఫే మేనేజర్ లెవెల్కి అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి జీతం వచ్చేసి టీమ్ మెంబర్స్కి వచ్చేసి కనీస జీతం వచ్చేసి 14,000 సిటీసీ ఉంటుంది. విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అలవెన్స్ ఇస్తాము. ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయట్లేదు, అలవెన్స్ ఇస్తాం మేము. ఓకేనా? సో అండ్ అసిస్టెంట్ కేఫే మేనేజర్ లెవెల్కి వచ్చేసి వాళ్ళు లాస్ట్ డ్రా చేసిన శాలరీ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ ప్యాకేజ్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? ఇంకా మీకు మిగతా విషయాలు ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ డెడ్ ఎండ్ రూమ్లో మీరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. దిలీప్ సార్ నుండి బ్యాంక్ జోన్ నుండి దిలీప్ సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. మా కంపెనీ పేరు బ్యాంక్ జోన్. క్వాలిఫికేషన్ ఏం ఉండాలంటే +2 కంప్లీట్ అయి ఉండాలా, లేదంటే డిగ్రీ కంప్లీట్ అయిన పీపుల్ వీఆర్ సెలెక్టింగ్. శాలరీ చూసారంటే అప్ టు 20,000 వరకు ఇస్తున్నాము. నార్మల్ టైమింగ్ మార్నింగ్ 9:30 నుంచి 6:30 వరకు టైమింగ్. సండే హాలిడే ఉంది. ఓకేనా? మా కంపెనీ గురించి డీటెయిల్స్ కావాలంటే పైగా ఫస్ట్ ఫ్లోర్ రైట్ హ్యాండ్ సైడ్లో రూమ్ ఉంది, బ్యానర్ కూడా పెట్టున్నాము, బ్యాంక్ జోన్ చెప్పి ఉన్నాం. ప్లీజ్ రండి. నగేష్ సార్, జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ అండ్ హెచ్డిఎఫ్సి ప్రాసెస్ 2 కమాండ్ చూస్తున్నారండి. నగేష్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఈస్ నాగేష్. నేను మల్టిపుల్ ప్రాసెస్లో హైరింగ్ చేస్తుంటాను. జేఎస్ఆర్ సన్ సిటీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలండి.
అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్లో నాకు జూనియర్ ఆఫీసర్స్ అంటే ఫోన్ బ్యాంకింగ్, పర్సనల్ లోన్స్ అంటే చాలా ఉంటాయి, మీరు నా దగ్గరికి చెప్తాను. అలాగే మనకు సోలార్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయండి. సోలార్ డిపార్ట్మెంట్కి వచ్చేసి బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ వాళ్ళకు హైరింగ్ ఉంది. శాలరీ 17,000 ఉంటుంది బీటెక్ క్యాండిడేట్స్కి. డిగ్రీ వాళ్ళకి వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 13,000 శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ ఉంటుందండి. అలాగే మార్కెటింగ్ వచ్చేసి వాళ్ళకు బేస్ అండ్ కమిషన్ బేస్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సుధాకర్ సార్, టాలెంట్ ప్రో, కియా మోటార్స్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సుధాకర్. కియా మోటార్స్ అండ్ హెచ్డిఎఫ్సిలో రెండులో వేకెన్సీ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చి మనకి 20 to 30 ఇయర్స్ బిలో ఉంటే ఓకే. సో శాలరీ వచ్చి మనకి 15,000 నుంచి 25,000 ఉంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే బేస్డ్ ఆన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి ప్యాకేజీ డిసైడ్ చేస్తాము. డైరెక్ట్ ఆన్ రోల్ జాబ్స్ అయ్యి. సో నేను 2nd ఫ్లోర్లో 103 రూమ్లో ఉంటుంది. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కాబట్టి అక్కడికి వచ్చి మాట్లాడండి. ఓకే. అండ్ శంకర్ సార్, మ్యాజిక్ బస్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ ప్రాసెస్. Very good afternoon to one and all. So my name is Shankar. I am from Magic Bus India Foundation. So Magic Bus India Foundation is the top 10 NGO in NGO sector. So presently we are hiring for Tech Mahindra work from home and as well as ICICI on-roll jobs. So those who are interested, please come to first floor for further details. Please come to Magic Bus India Foundation. Thank you. థ్యాంక్ యూ సార్. అండ్ మనకి నవీన్ సార్ యానిక్ టెక్ సెక్షన్స్. సభ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. అండ్ క్యాండిడేట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో నాకు కావాల్సింది వచ్చేసి యానిక్ టెక్ సిస్టమ్స్ అండి. సో డ్రైవర్స్ కావాలి. ఎలక్ట్రిక్ వెహికల్ మాదే. సో డ్రైవర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మేమే ఇస్తాము. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి LLR ఉన్నా కూడా, లర్నింగ్ లైసెన్స్ ఉన్నా కూడా మేము జాబ్ ఇస్తామండి. శాలరీ వచ్చి 17,000 అండి. ప్లస్ అటెండెన్స్ బోనస్ 1,000 రూపీస్ ఉంటుంది. మొత్తం దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హైదరాబాద్ మొత్తం ఉన్నాయండి మాకు ఎలక్ట్రిక్ వెహికల్స్ మాదే. ప్లస్ మాకు ITI సర్వీస్ టెక్నీషియన్స్ కూడా కావాలి. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కడైనా ఆగితే సో మొత్తం రిపేరింగ్ అందరూ సర్వీస్ టెక్నీషియన్స్ చూసుకుంటారు. సో ITI డిప్లొమా సర్వీస్ టెక్నీషియన్స్ కూడా కావాలి. సో అండ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కావాలండి. శాలరీ వచ్చి 17,000 అండి మినిమం. థ్యాంక్ యూ. హలో సార్, ఇంటలెక్ట్ మెడిప్లస్ నుంచి HR. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మెడ్ప్లస్ నుంచి వచ్చాను. మా దగ్గర రిక్వైర్మెంట్ ఫార్మసిస్ట్, ఫార్మాయిడ్, CSA, డెలివరీ అసిస్టెంట్, నెక్స్ట్ వేర్ హౌస్ హెల్పర్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. శాలరీ 12,000 to 18,000 ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, D ఫార్మా, B ఫార్మా. డెలివరీ అసిస్టెంట్కి అయితే ఎనీ క్వాలిఫికేషన్, నో క్వాలిఫికేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. నన్ను కలవాలనుకుంటే 2nd floor రూమ్ నెంబర్ 7కి రండి. కాళీవర్ధన్ సార్ ఫ్రమ్ శుభగృహ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు వచ్చేసి కాళీవర్ధన్. నేను శుభగృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాను. మేము హైరింగ్ చేస్తున్న పొజిషన్స్ వచ్చేసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ మేనేజర్స్ అండ్ జనరల్ మేనేజర్స్. అమ్మాయిలకు వచ్చేసి టెలికాలర్స్ అండ్ టీమ్ లీడర్స్ తీసుకుంటున్నాము. మినిమం ఎవరికైనా సరే బేస్ పైన తీసుకుంటున్నాము. సో వీళ్ళకి శాలరీ వచ్చేసి అబ్బాయిలకి 15K ప్లస్ ఇన్సెంటివ్స్ అండ్ ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. దాంతోపాటు కమిషన్ విల్ బి ప్రొవైడెడ్. అమ్మాయిలకు వచ్చేసి బేసిక్ శాలరీ, ఇన్సెంటివ్, కమిషన్స్ ఉంటాయి. ఎవరికైనా జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, అమీర్పేట్ మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 2nd floor రైట్ సైడ్ ఫస్ట్ రూమ్. థ్యాంక్ యూ. ఇంకో కంపెనీ సేమ్ లైక్ బుక్ మై ప్లాట్. మహేష్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరన్. నా పేరు మహేష్, బుక్ మై ప్లాట్ నుంచి వస్తున్నాను. మాకున్న వేకెన్సీస్ వచ్చేసి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మార్కెటింగ్ టీంలో ఉంది. 12,000 ఫిక్స్డ్ శాలరీ అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అండ్ టెలికాలర్స్ రిక్వైర్మెంట్ ఉంది. బేసిక్ శాలరీ 10,000 ఉంటుంది అండ్ ఇంక్రిమెంటల్ శాలరీస్ కూడా ఉంటాయి మా దగ్గర. ఏదైనా అదర్ డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే కనుక ఆ రూమ్లో రావచ్చు. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో లాస్ట్ రూమ్లోకి రావచ్చు. ప్లస్ HR వేకెన్సీస్ కూడా ఉన్నాయి మాకు.
మున్సిపల్ చైర్మన్ గారికి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ గారికి స్వాగతం. స్టేజ్ వేదిక రావాలి. అవును. నెక్స్ట్ వచ్చారండి విరాట్ ఆర్గానిక్స్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాజ్ కుమార్. విరాట్ ఆర్గానిక్స్ బయోఫర్టిలైజర్ కంపెనీ. లోకల్ జాబ్స్ ఉంటాయండి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండ్ ఎబో. వర్క్ వచ్చేసి మార్నింగ్ 6:30 to మార్నింగ్ 10:30 వరకే ఉంటుంది. పర్ మంత్ 12,000 సాలరీ ఇస్తారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే రూమ్ నెంబర్ 6కి వచ్చేయండి. హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు సిటీ రాలేరు కాబట్టి అట్లా ఎవరైనా పార్ట్ టైమ్స్ లాగా జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా కమిషన్ బేస్ మీద కూడా ఇవ్వడానికి కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు, వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా చెప్తారు, వినండి. ఒకసారి వెనకాల టెంట్ వెనకాల ఉన్న చెట్టు కింద ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇక్కడికి రావాలి. ఎందుకంటే మీకు కంపెనీస్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి తెలిస్తేనే మీకు ఇంటర్వ్యూ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి అందరూ ఇక్కడికి ఎదురుగా రావాలండి ప్లీజ్, తొందరగా. మాజీ పార్లమెంట్ సభ్యులు బోర్ నరసరెడ్డి గారికి వేదికగా ఆహ్వానిస్తారు. మేమేం సాలరీ ఏమి ఇవ్వము, మీరు ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను అక్కడ ఉంటానమ్మా. ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్, కొద్దిగా మ్యారేజ్ వాళ్ళు కావాలి, అన్మ్యారీడ్ వాళ్ళు కాకుండా. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ అఖిల్ ఫ్రమ్ టాటా స్ట్రైవ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు అఖిల్. నేను టాటా స్ట్రైవ్ నుంచి వచ్చాను. ఇది టాటా మోటార్స్ వాళ్ళది ఆటోమొబైల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. మాకు ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ 10th చదివిన వాళ్ళకు ఆటోమొబైల్ పైన ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి మేమే జాబ్ చూపిస్తాము. 3 months ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ సాలరీ 15,000 to 20,000 ఉంటుంది. మా ఆఫీస్ వచ్చేసి ఇక్కడ పెద్దంబర్పేట్, వెరీ నియర్ బై టు యువర్ లొకేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఆ కార్నర్లో ఉంది మన స్టాల్, అక్కడికి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక కంపెనీ మనకు ఏంటంటే ఎస్బీఐ కార్డ్స్ అండ్ క్యాలిబర్ నుంచి, వాళ్ళకి ఏంటంటే బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఉంటుంది. వాళ్ళకి చౌటుప్పలు, నల్గొండ, మిర్యాలగూడ, నకరేకల్, రామన్నపేట, ఇటు వస్తే సూర్యాపేట్ లేదా హైదరాబాద్, ఈ లొకేషన్స్లో రిక్వైర్మెంట్ ఉంది. అది ఏంటంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కంపల్సరీ. మెయిల్ ఫీమేల్ ఎవరైనా పర్వాలేదు. అది కూడా సెలక్షన్ ఇక్కడే స్పాట్లో అయిపోతుంది. 1 weekలో జాయిన్ అయిపోవాలి. యాక్చువల్లీ నేనే హెచ్ఆర్, బట్ మా రిక్రూటర్స్ ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. మీకు ఆ బ్యాంకింగ్ సైడ్ ఎస్బీఐ కార్డ్స్కి రావాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఫస్ట్ ఫ్లోర్కి రావచ్చండి. థ్యాంక్ యూ అన్న. సభ వేదిక అలంకరించినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బోర్ నరసయ్య గౌడ్ గారికి, మాజీ శాసన సభ్యులు కుస్కూల్ ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ వెంకట రాజన్న గారికి, అదేవిధంగా నారాయణపురం మండల జెడ్పీటీ సభ్యులు భానుమతి వెంకటేష్ గౌడ్ గారికి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాసరెడ్డి గారికి, మరి కౌన్సిలర్లు పరమేశ్వరన్న, మరి అదేవిధంగా బాబా షరీఫ్ భాయ్, సర్పంచ్ సంజయ్ అన్న, మరియు బాలరాజ్ అన్న, మరి మిత్రులు వెంకటేష్, అందరూ కూడా స్వాగతం. ఇప్పుడు మీరు విన్నటువంటి కంపెనీల అటువంటి
ఏ కంపెనీలు ఎక్కడ ఉంటున్నాయి, ఆ కంపెనీలో ఉన్నటువంటి మీ విద్యా అర్హత ఏంది, అందులో చేసుకోవాల్సినటువంటి ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయనేవి కూడా మీకు చాలా క్లియర్ చెప్పేవాళ్ళది. అన్నిటిని కూడా పురస్కరించుకొని ముందుకు ఒక 10 నిమిషాలు పెద్దలు వచ్చింది కాబట్టి వాళ్ళతో మాట్లాడుకొని మీరందరూ కూడా ప్రోగ్రామ్ చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మరి ఇప్పుడు కౌన్సిలర్ అయిపోయిందా బాబా షరీఫ్ భాయ్ ఒక నిమిషం మాట్లాడుతుంది. ఈరోజు మెగా జాబ్ మేళా ఆసరా ఫౌండేషన్ తరపు నుంచి పెట్టి ఈ కార్యక్రమం జరుపుతున్న ముఖ్య అతిథులు పార్లమెంట్ సభ్యులు ఊర నర్సేగౌడ్ గారికి మరియు మాజీ ఎమ్మెల్యే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న జాబ్ మేళకు వచ్చిన జాబ్ల కోసం వచ్చిన విద్యార్థులందరికీ మరియు హెచ్ఆర్లకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఇది మంచి అవకాశం. ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టి ఆసరా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి మన ఇంటి దగ్గరికి, మన గ్రామానికి, మండలంలోకి హెచ్ఆర్స్లు వచ్చేయాలంటే చాలా సంతోషకరమైన విషయం. ఆ హెచ్ఆర్స్లు అందరూ తమ తమ రూమ్లలో కూర్చొని ఉంటారు. ఈ ప్రోగ్రాం తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీ నైపుణ్యాన్ని, మీ చదువుని వాళ్ళకి సవివరంగా మంచిగా కూర్చొని అధైర్యపడకుండా ధైర్యంగా వాళ్ళ ముందు మాట్లాడి ఈ జాబ్లను పొందాలని, ఈ జాబ్లలో పొంది మీరు మీ కాళ్ళ మీద నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ బాయ్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. అదేవిధంగా తాడూరి పరమేష్ సర్పంచ్ గారు, సురివి యాదయ్య గౌడ్ గారు ఒక నిమిషం. ఈరోజు ఆసరా ఫౌండేషన్ మా మిత్రుడు అయిన పొల్ల శివశంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలకు వచ్చిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు యువకులు, విద్యార్థులు తన కుటుంబాన్ని గడుపుకోవాలని, ఈ ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాలతో కుటుంబాన్ని గడుపుకోవాలని ఆశిస్తూ వచ్చిన ఈ జాబ్ మేళాల మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. గతంలో చూసుకుంటే నేను ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా, యువజన సంఘం నాయకుడిగా మేము కార్యక్రమాలు ఏం చేసేదంటే, ఈ చుట్టుపక్కల ఉన్న కంపెనీలలో మాకు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకులు ఇట్లాంటివి నిర్వహించినాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ పరిస్థితి లేకుండా మన చౌటుప్పల్ మండలంలో పెద్ద ఇండస్ట్రీ పార్కు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం ఇయ్యాల 1000 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయి నుంచి ఈరోజు మా మిత్రుడు బల్లశివ గారు నిర్వహించిన 250 కంపెనీలను మన ముందుకే తీసుకొచ్చి ఆ ప్రతినిధుల చేత మన ఉద్యోగాలు వచ్చే విధంగా మనని కృషి చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా మిత్రుడు అది చెప్పుకున్నందుకు కూడా చాలా గర్వంగా ఉన్నది. ఆసరా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నిర్వహించి మంచి మన్ననలు పొందిన మా బొల్ల శివశంకర్ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ ఉంటారు. కొంతమంది డబ్బులు బాగా సంపాదించుకొని తన బంధువులు, తనకు సంబంధించిన వర్గాలని పెంచుకుంటేందుకు చూస్తున్నాం మన నాయకులను. అట్లాంటి వాళ్ళు ఇవాళ నా మిత్రుడు, చిన్న మిత్రుడు, నాకు వాస్తవానికి చెప్పాలంటే నేను చదువుకుంటున్నప్పటి సంది నాకు మంచి స్నేహితుడిగా ఉండేది. అటువంటి మిత్రుడు ఇవాళ చౌటుప్పల్ ఓ టౌన్లో జాబ్ మేళాలు తీసుకొచ్చి మీ ముందుకు మీ ఉన్న ప్రతిభని నిరూపించుకునే అవకాశము తెచ్చినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు, దీని వెనుక సేవ చేసి ప్రతి ఒక్కరిని గ్రామాల్లో ప్రచారం ద్వారా తీసుకుపోయిన ఈ ఆసరా ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ యాదన్న. అదేవిధంగా వెంకటేష్ యాదవ్ గారిని ఒక నిమిషం మాట్లాడుతున్నారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన
గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన స్థానికుడు మరియు మన నియోజకవర్గ ఉన్న నారాయణపురం వాస్తవులు ఆసరా ఫౌండేషన్ చైర్మన్ గారు మెగా జాబ్ మేళా నిర్వహణకు తీసుకున్న కార్యక్రమానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉద్యోగాన్ని ఆశించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీలోని సాన్యం స్కూల్ దగ్గర మల్టిపుల్ ఉద్యోగ అవకాశాలు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన ఆసరా చైర్మన్ బోల శివ గారు అని తెలియజేస్తూ, ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా ప్రతి ఒక్కరం జీవితంలో ముందుకు పోవాలంటే ముఖ్యంగా ఉద్యోగం ద్వారా మనందరం కూడా అనుకున్నవన్నీ కూడా సాధించే విధంగా ముందుకు పోతాం. కాబట్టి ఆ ఉద్యోగాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా జీవనంలో ముందుకు పోవాలని, ఉద్యోగాన్ని చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెంకటేష్ అన్న. అదేవిధంగా నారాయణపురం మండల జెడ్పీటీసీ సభ్యులు భానుమతి వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు. ఆసరా ఫౌండేషన్ మెగా జాబ్ మేళా పెట్టిన మిత్రుడు పుల్ల శివశంకర్ గారికి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఊరా నరసయ్య సార్ గారికి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ వెన్నెంటి రాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న సోదరి మనం జాబ్ మేళకు వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సరే, ఈ జాబ్ ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఇదేదో చిన్న జాబ్ అనుకోవద్దు మీరు. వాళ్ళు వచ్చి మనల్ని ఇడికెళ్ళి తీసుకొని పోయి వాళ్ళు జాబ్ ఇస్తున్నందుకు మన మిత్రునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అది చిన్నదైనా పెద్దదైనా మనం ముందు జాబులకు వెళ్ళిపోతేనే ఈ జాబ్ చూసుకుంటూ ముందు ఇంకో జాబ్కు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ మీద మీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే కానీ ఆధారపడి ఉంటారు. ఏ చిన్న జాబ్ అయినా వచ్చినా దాని అవకాశాన్ని వినియోగించుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యలో ఒకరికి సరౌండర్లకు చిన్న జాబ్ పెట్టిద్దామని మా మిత్రుడికి చెప్తే, నేను సరౌండర్లు ఉండలేను, నేను చౌటుప్పల్నే ఉంటా, లేకుంటే నేను ఈ కోయలగూడెంలో ఉంటా అని చెప్పిండు. అట్లాంటివి పెట్టుకోవద్దు. మనకు జాబ్ ఎక్కడొస్తే అక్కడ పోయి మనం ముందు స్టెప్ వేస్తేనే ముందు రాబోయే రోజులలో ఇంకా పెద్ద జాబ్లకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పిస్తున్నందుకు బొల్ల శివశంకర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెంకటేష్ అన్న. అదేవిధంగా స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన నారాయణపురం ఎక్స్ జెడ్పీటీసీ బొల్ల శివశంకర్ అన్న గారికి, ఇక్కడ ముఖ్య అతిథులుగా మన పార్లమెంటు సభ్యులు బూర నరసయ్య సార్ గారికి, అలాగే ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎక్స్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, స్థానిక మున్సిపల్ చైర్మన్ వెంకటేష్ రాజు గారికి అండ్ కౌన్సిలర్ బాబా షరీఫ్, పరమేష్, సర్పంచులకు, ఇతర పెద్దలందరికీ నా యొక్క పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీకు ఈ అవకాశాన్ని మనం అంటే ఎగ్జామ్లు డిగ్రీలు ఉండి కంపెనీల చుట్టూ పోతే పర్మిషన్ ఇయ్యక ఇంటర్వ్యూలలో మనని వస్తుందో రాదో అని నిరుత్సాహపడకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన ముందే ఏర్పాటు చేసి ఇక్కడ ఒక 45 నుంచి 50 మంది హెచ్ఆర్సీని పిలిచి మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే అవకాశం మనకే కల్పిస్తున్నట్టు. జాబు అనేది చిన్నది పెద్దది అనుకుంటా, కష్టమే ఫలితం, శ్రమే మన ధ్యేయంగా పనిచేయాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం చాలా ముందు అభివృద్ధికి పోయిన తర్వాత పక్క రాష్ట్రం వాళ్ళంతా బీహార్ అయితేంది, ఒరిస్సా వాళ్ళు అయితేంది, మార్వాడీస్ అయితేంది, దినదినం వాళ్ళు అభివృద్ధి చెందుతుర్రు. ఎందుకంటే వాళ్ళు శ్రమే ఫలితం
కష్టమే సుఖం అనుకుంటూ 24 అవర్స్ మన దగ్గర పనిచేసి ఇలా చౌటుప్పలే చూడండి, ఏ షాప్ చూసినా మార్వాడిస్తుంది. అంటే పక్క రాష్ట్రం వాళ్ళకి అభివృద్ధికి జాబ్లకు దొరుకుతుంది, మన దగ్గరనేమో నిరుద్యోగం అంటారు. అంటే ఏదైనా రైతు ఇప్పుడు ఇందులో వచ్చిన స్టూడెంట్ అందరికీ తల్లిదండ్రులు అందరూ రైతులే. ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడి కష్టపడితేనే మనం ఈ స్థాయిలోను. ఆధారపడకుండా ఇంట్లోనే రైతు ఇంట్లో ఉంటే ఎక్కడ కూడా పంటలు రావు, మనం బతకలేము. ప్రకృతి మీద ఆధారపడి రైతులు బతికితే కష్టపడుతుంటే మనం అందరం జాబ్ లేదని తిరుగుకుంటూ ఏం చదివాం ఇంత చదివినా జాబ్ వస్తలేదని నిరుత్సాహపడకుండా ఎక్కడ జాబ్ వచ్చినా అవకాశం తీసుకొని మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. వాళ్ళ సార్ చూస్తున్నారు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ వెంకట రాజన్న గారు, ఆసరా ఫౌండేషన్ అధ్యక్షుడు మిత్రుడు సభాధ్యక్షుడు మిత్రుడు బొల్ల శివశంకర్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడు పెద్దలు బోరు నరసయ్య గౌడ్ గారు, మాజీ శాసనసభ్యుడు పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు, వేదికమై ఆసీనటువంటి మార్కెట్ కమిటీ మళ్ళీ చేసినాం. ఈ 2 రోజుల నుంచి ఈ ప్రచారం వేదికని కొద్దిగా ముందు వరుసలో పోలేకపోయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా మా కోఆర్డినేటర్లు కూడా పూర్తి స్థాయి కూడా చౌటుప్పల్ మండలం శ్రవణ్ గౌడ్, అదేవిధంగా నా గట్టు చండూరు మండలం రాజశేఖరు, ఉత్తరయ్య గారు, అదేవిధంగా శంకర్ గారు, నరేష్ గారు, అదేవిధంగా ఆకుల ఇంద్రసేనరెడ్డి గారు కూడా చాలా ఈ వేదికని ఇప్పించిన వ్యక్తి కూడా ఇంద్రసేనరెడ్డి గారే. అదేవిధంగా వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు, అందరి వ్యక్తులు మాకు సాయం చేసినారు. ఈ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే నిరుద్యోగంతో పూట గడవడం కోసం రూపాయి అవసరం కోసం మనం ప్రతినిత్యం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వాలు మనకు నోటిఫికేషన్ ఆధారంగా జాబులు ఇస్తున్నప్పుడు కూడా ఆ జాబులు వస్తే అనేటువంటి ఆశ ఉన్నది, ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. కానీ అవసరం అవసరం కడుపు అవకాశం లారీ డ్రైవర్ చేయాలని చెప్పేసి చాలామంది గ్రామాల్లో అట్టడుగు వర్గాల వ్యక్తులు కానీ నిరుత్సాహి అంటే ఉపాధి రంగాన్ని కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఉపాధి రంగాల్లో జై తెలంగాణ, చేతులు ఎత్తాలి. చేతులు నోళ్ళు చేతులు ఎత్తండి, నోరు నోళ్ళు జై తెలంగాణ అండి. ఏం లేదని సపోర్ట్ అంటుండే. జై తెలంగాణ. అమరవీరులకు అమరవీరులకు ఎందుకు ఇంత చల్లబడ్డరు? సలా ఆకలి అవుతుంది కదా. ఈరోజు తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు నుంచి తెలంగాణ ఉద్యమంలో నా సహచరునిగా పనిచేసిన యువకుడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నారాయణపూర్ మండలానికి మొదటిగా జడ్పీటీసీగా ఎన్నికైన తమ్ముడు బొల్ల శివశంకర్ గారు నిరంతరం ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులలో వాళ్ళ జీవన స్థితిగతులను నాకు చేతనైనంత వరకు ఉడతా భక్తిగా నేను పనిచేయాలనే కృషితోటి ఒక ప్రజాప్రతినిధి ఉన్నంతకాలం, అదేవిధంగా మాజీ అయిన తర్వాత కూడా ఆసరా ఫౌండేషన్ తోటి దానికి చైర్మన్గా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాలలో కూడా పాల్పంచుకుంటూ సాధ్యమైనంత వరకు అందరి సహకారం తీసుకుంటూ గతంలోనే 2 పర్యాయాలు ఈ విధంగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది.
ఆ జయమేళకు మేము కూడా అటెండ్ కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గారు, అదేవిధంగా మన చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ మన వెంకటరెడ్డి రాజు గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాసరెడ్డి గారు, నారాయణపురం ప్రస్తుత జడ్పీటీసీ మన భానుమతి వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా టౌన్ పార్టీ కార్యదర్శి వెంకటేష్ యాదవ్ గారు, చౌటుప్పల్ కౌన్సిలర్లు బాబా షరీఫ్ గారు, అదేవిధంగా పరమేష్ గారు, తాడూరు పరమేష్ గారు, అల్లందేవి సర్పంచ్ యాదయ్య గారు, వేదిక మీద ఉన్న మాజీ సర్పంచులు సంజయ్ గారు, బాలరాజు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ కంపెనీల నుంచి వచ్చిన హెచ్ఆర్సీలు, ముందున్న నా కుటుంబ సభ్యులు, ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న యువకులకు, పత్రికా మిత్రులకు, అదేవిధంగా ఈ ఆసరా ఫౌండేషను సభ్యులందరికీ కూడా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ అన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడటం జరిగింది. నేను 2 విషయాలు మాత్రం మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. చదువుకున్న వాడికి ప్రభుత్వ ఉద్యోగాలే కావాలంటే అవి సాధ్యపడవేమో. ఇవాళ చదువుకున్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అంటే కేరళలో 100కు 100% చదువుకొని ఉన్నారు. మరి అందరికీ ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలదా? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేదుగా, మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇలాంటి ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా వాళ్ళు పనిచేసి ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మెండుగా ఎక్కువగా వాళ్ళు శాలరీస్ను పొంది వాళ్ళకన్నా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క కంపెనీ CEO సాలరీ చూస్తే ప్రభుత్వంలో ఉండబడ్డ ప్రిన్సిపల్ సెక్రటరీ శాలరీ కన్నా ఎక్కువ ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్ శాలరీ కన్నా ఎక్కువ ఉన్నది. ప్రభుత్వంలో ఉన్నట్టు SP శాలరీ కన్నా ఎక్కువగా ఉన్నది. కాబట్టి మనం ప్రభుత్వ ఉద్యోగాలే అనకుండా ఈ ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా మనం ముందుకెళ్తే తప్పనిసరిగా మనం అనుకున్న జీవితాన్ని మనం గడపగలుగుతాం. ఈరోజు ఇలా బోల శివశంకర్ ఇలా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెచ్చుకున్న తెలంగాణలో మన వంతు పాత్ర ఉండాలని వారు ఈ విధంగా కృషి చేస్తున్న సందర్భంలో వారికి ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నా హృదయపూర్వకంగా, నా మనస్ఫూర్తిగా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మొన్న మనం ఈ ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్న సందర్భాన ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు మెండుగా రావాలని మనం ఉచిత కోచింగ్ కూడా ఇప్పేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ఉన్నారనుకుంటా, బహుశా ఉన్నారా? ఉన్నారు. మొత్తం చండూరులో కానీ
ఈ చౌటుప్పల్లో కానీ సుమారుగా 600 మందికి మనం ఉచిత కోచింగు వారికి పుస్తకాలు కానీ వాళ్ళకు ఫ్యాకల్టీస్ తోటి బోధన కానీ చెప్పించడం. అంటే మన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వ్యక్తి ఉద్యమంలో పనిచేసే ప్రతి వ్యక్తి వాళ్ళ ఆలోచనలు ఏంటి అంటే తెచ్చుకున్న తెలంగాణలో అందరి ముఖంలో ఆనందం చూడాలన్న ఉద్దేశమే దీన్ని ప్రత్యేకమైన అంశం. ఈరోజు మీ అందరిని కోరుతా ఉన్నాను, బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే 40 కంపెనీల హెచ్ఆర్సీలు వచ్చినారు ఇక్కడ. 50 కంపెనీల హెచ్ఆర్సీలు వచ్చినారు. నేను బయటకు పోయినప్పుడు వేరే ఫోన్ వస్తే మాట్లాడుతూ ఒక హెచ్ఆర్సీ కలిసినాడు. మీ దగ్గర ఎంతమంది అవసరం ఉంటారు అంటే నా దగ్గర మినిమం 15-20 మంది అవసరం ఉంటారని చెప్పారు. బహుశా మినిమం 10 మంది ఆలోచించుకుంటే 500 మందికి ఇక్కడ ఉద్యోగాలు. నమస్తే పాండు. 500 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏదో రకంగా వస్తాయి. ఇక్కడ అంత లెక్క చేస్తే బహుశా వర్షం కారణంగా తమ్ముడు ఇంతకుముందే చెప్పిండు, అనుకున్న విధంగా కన్నా కొద్దిగా తక్కువగా వచ్చినారు. ఎంతమంది కూడా ఉద్యోగాలు వస్తుంది. ఇది చిన్నదా పెద్దదా అనేది కాదు. ఇంతకుముందు మన వాళ్ళు చాలామంది చెప్పినారు, ముందు ఒక మెట్టు ఎక్కాలి, ఒక మెట్టు ఎక్కితే ఇంకో మెట్టు ఎక్కుతాం, ఇంకో మెట్టు ఎక్కితే ఇంకో మెట్టు ఎక్కుతాం, ఆ మెట్టు ఎక్కుతాం. ఆయన నిలబడతాడు. ఇక ఉద్యోగం పెద్దదా అనే సమస్య కాదు. నెంబర్ 1, గతంలో ఉద్యోగం పురుష లక్షణం అనేది కదా, ఈరోజు ఉద్యోగం స్త్రీ పురుష లక్షణం. ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉండకుండా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి ఉద్యోగం చేయటం కంపల్సరీ అవసరం. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ప్రతి ఉద్యోగం కోరుకునే వ్యక్తి ఆ ఉద్యోగమే జీవితం కాదు. అంటే ఏదైతే ఈరోజు జాబ్లో జాయిన్ అవుతానో అదే జీవితం కాదు. అది మొదటి అడుగు. అది నేను సుదీర్ఘ విజయాలకు అది దారి కావచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ తెలుసు, అంబానీ మన భారతదేశంలో అత్యంత సంపన్నమైనటువంటి వ్యక్తి. ఆయన మొదటి ఉద్యోగం పెట్రోల్ బంక్లో పనిచేశాడు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తారు కదా, పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టే వ్యక్తిగా నా జీవితం ఒమన్లో స్టార్ట్ చేసిండు. ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఈ పెట్రోల్ బంక్ ఓనర్గా కావాలని కోరుకొని శ్రమించి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద కాంప్లెక్స్ పరిశ్రమకు ఈరోజు అధిపతి అయిందంటే అది వారి యొక్క పట్టుదల. 3వ అంశం, మీరు ఏ ఉద్యోగం చేయండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకోండి. ఫేస్ మీద స్మైలు, మంచిగా కమ్యూనికేషన్. ఉద్యోగం ఏదనేది ఇంపార్టెంట్ కాదు. అది పొలిటీషియన్ కావచ్చు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ కావచ్చు, సేల్స్ మెన్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు. మినిమం థింగ్ కావాల్సింది ఏంటంటే మీ ఫేస్ మీద ఒక స్మైలు, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్. అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ లేకుంటే నేర్చుకోండి. ఈరోజు ఆన్లైన్లో చాలా సైట్స్ ఉన్నాయి. మీరు ఎంత మంచి స్టూడెంట్ అయినా కూడా కమ్యూనికేషన్ స్కిల్ లేకుంటే చాలా కష్టం పైకి రావడం. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే టైం టేబుల్ పాటించే వాళ్ళు పైకి వస్తారు. టైం అండ్ టైం టేబుల్. 9 o'clock నీ ఉద్యోగం అంటే రోజుకో సాగు చెప్తే ఎంప్లాయర్ నిన్ను పైకి ఎదగనియదు. టైం అండ్ టైం టేబుల్ ఖచ్చితంగా పాటించండి. ఇంకోటి, ఉన్న ఊర్లో ఉంటే మనం పైకి రాం. ఉన్న ఊర్లో ఉంటే పైకి రాం. ఊరు దాటాలి, పట్టణం దాటాలి, రాష్ట్రం దాటాలి, దేశం దాటాలి. అప్పుడే మనం పైకి పోయినప్పుడే పైకి వస్తాం. మాకు ఊరు చౌటుపల్లె ఉద్యోగం కావాలి, లక్కారం పక్కనే కావాలి, ఏం పైకి రావు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మా దగ్గర జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను కొత్తగా హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టినప్పుడు మా దగ్గర ఓ పిల్లగాడు వచ్చిండే, వెంకరెడ్డి అని బాబు, 10th ఫెయిల్డ్. మా దగ్గర డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండే,
కపాడి అని మా ఫ్రెండ్ది, అందులో చేర్పించాం. 10th కూడా పాస్ కాలే, నమ్మకంగా పనిచేసిండు, పని నేర్చుకున్నాడు. ఈరోజు 2 ల్యాబ్స్కు ఓ 50% షేర్కి పే ఇచ్చేసి వాడిని అక్కడే పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది చదువు కాదు, ఉద్యోగం. ఎవరైతే ఎంప్లాయర్ ఉంటాడో వాడు చూసేది ఏంటంటే నువ్వు వినయంగా ఉన్నావా, విధేయత ఉన్నావా, మంచిగా పనిచేస్తున్నావా, ఇది నా సంస్థానికి పనిచేస్తున్నావా అని అనుకుంటే ఖచ్చితంగా ముందు దానికి నువ్వు ఓనర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి, మా తెలంగాణలో పెద్ద ప్రాబ్లం, ఈరోజు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే బయట రాష్ట్రాలకు బిల్డింగ్ కాంట్రాక్ట్కో ఇస్తారు. ఎందుకు? ఇవాళ బోనాలు 2 రోజులు, బోనాల ముందర ఒకటి, బోనాల తర్వాత ఒకటి ఆఫ్, ఇంకో రోజు బియ్యం పోయాలని ఆఫ్, ఇంకో రోజు బియ్యం తీసుకోవాలని ఆఫ్, ఇంకో రోజు ఇంకో ఆఫ్. ఇట్లా ఆఫ్లు పెట్టుకుంటే ఏమైందంటే ఎంప్లాయర్కు ఆఫ్ అవుతాం. ఖచ్చితంగా జీవితంలో ప్రత్యేకించి ఏజ్ ఆఫ్ 20 to 40 years ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ టైంలో నువ్వు స్థిరపడితే జీవితాంతం సుఖపడవచ్చు. దయచేసి ఈ యొక్క స్మాల్ సజెషన్ పాటించి మీరందరూ ఉద్యోగంలో చేరి ఇంకోటి ఒక కమ్మను పట్టుకొని ఇంకో కమ్మను పట్టుకునేటందుకు, ఎట్లయితే ఏప్స్ ట్రావెల్ చేస్తే ఒక కమ్మని చెట్టుని ఎక్కేసి ఇంకో చెట్టు మీదకి దూకుతాయి, అంతేగాని గ్రౌండ్ నుంచి దూకం. మీరు ఒక్కొక్క ఎక్కుకుంటూ పైకి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ చైర్మన్ ఎన్టీ రాజన్ బాబా షరీఫ్ మహేష్ నారాయణపూర్ డిప్యూటీ శ్రీకృష్ణ నవీన్ ఇక్కడ అమ్మా ఇక్కడ చర్చ్ కూడా చేయండి సార్ 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 ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ అక్కడ జాబ్ మేళలో రిక్రూట్ చేసుకున్న వారికి ఇమీడియట్గా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారండి. ఈ ఫొటోస్ అన్నవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ముందు ఇంకా మీకు కావాల్సిన మంచి జాబ్ల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.